ఇంతకుముందు రెగ్యులర్గా ఒక అంశాన్ని ఎక్కువ చర్చించుకునేవాళ్ళం. నేరస్తులు కాదు, అవినీతి. రాజకీయాల్లో అవినీతి ఎక్కువైపోయింది, అవినీతిమయం అయిపోయిందని. దాదాపుగా ఒక దశకు వచ్చేటప్పటికి ఎలా అయిపోయిందంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పబ్లిక్, దాన్ని తెలియకుండానే అబ్జర్వ్ చేసుకోవడం మొదలుపెట్టేశారు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టేశారు. సరే, దానికి సంబంధించిన కేసులు, వ్యవహారాలు కోర్టులు తేలుస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే, ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, నేరమయం అయిపోయిన రాజకీయాలు. మనం ప్రతి ఏడాది కూడా ఈ అఫిడవిట్లు చూస్తూ ఉంటాం. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి. బహిరంగంగా కూడా పబ్లిక్గా అవైలబుల్ ఉంటాయి వెబ్సైట్స్లో కూడా మనకి. అలా జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు ఉన్నాయి తాజాగా గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన అఫిడవిట్లు. సరే, ఈ సందర్భం ఎందుకు వచ్చింది, అసలు కేసుల వ్యవహారం ఏంటంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. అందులో కొంతమంది బ్రహ్మాండంగా చేశారు, ఏడాది పాటు ఇంకా బాగా పనిచేయండి అని ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పడం, మంత్రులు కూడా ఆయనకు తిరిగి అభినందనలు చెప్పడం, మీరు కూడా ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర పోషించడం, ఏడాది పాటు మీరు, పవన్ కళ్యాణ్ గారు అంతా బీజేపీ కలిసి బాగా చేసుకుంటున్నామండి మనం అంతా చెప్పుకోవడం బాగానే ఉంది. పరస్పర అభినందనలు అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఈ సందర్భంగా కొంతమంది మంత్రులు, సంధ్యారాణి గారు, ఇంకొకళ్ళిద్దరు ఎవరు, సరే ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న అఘాయిత్యాలు చేశాడు, ఇన్ని నేరాలు ఘోరాలు చేశాడు ఆయన, మన ప్రభుత్వం వచ్చేసింది, కూటమి ప్రభుత్వం 1 year అయిపోయింది, మరి ఇంకా ఆయన బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడు, తిరగడమే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చేష్టలు కానీ ఇంకా రెచ్చగొట్టేటట్టున్నాయి, నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నాడు ఏదో అన్నారని. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, రాజకీయ కక్ష సాధింపు మన విధానం కాదు, గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోంది, నేరం రుజువయ్యాక ఎవరిని ఉపేక్షించేదేం లేదు, శిక్షలు పడతాయి. అంటే గతంలో ఒక సినిమా పేరు, బహుశా సబ్జెక్ట్ కరెక్షన్, నేరము శిక్ష అని ఒక సినిమా ఉన్నట్టుంది. అంటే నేరస్తులు చివరికి వచ్చేటప్పుడు క్లైమాక్స్లో ఎలా అయినా సరే చట్టాన్ని తప్పించుకునేది లేదు, జైళ్ళకి వెళ్లాల్సిందే అని. సో ఇంకా వెనక్కి వెళ్ళిపోతే భగవద్గీత రెగ్యులర్గా చాలామంది వింటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే, ప్రతి దానికి ఫలితం అనుభవించక తప్పదు, మంచి అయినా చెడైనా, దీన్ని కర్మఫలం అని లేకపోతే కర్మ సిద్ధాంతం అని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితం గురించి చెప్పారా, ఈ చర్చ జరుగుతోంది. ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే 5 ఏళ్లు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సరే చంద్రబాబు నాయుడు ఆయన ఎలా అయినా జైల్లో పెట్టాలనుకున్నాడు, అదేమి పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వని కేసులో మొత్తం మీద ఆయన ఏదో జైలుకి పంపించాడు అనుకోండి, 50 రోజులు 55 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. సో మరి ఇప్పుడు ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా జైల్లోకి ఎందుకు పంపించట్లేదు అనేది సహజంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి, ఆ మాటకు వస్తే కూటమి పార్టీల కేడర్ కానివ్వండి, ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత నుంచి అడుగుతున్న ప్రశ్నే. అంటే క్లియర్గా అన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్సెస్, అంటే అన్నీ ఏం క్లియర్గా ఉండవు, ఏం తీసుకొచ్చి తెరిచిపెట్టినట్టు పుస్తకాల్లో ఏమి ఉండవు. సపోజ్ లిక్కర్ స్కామ్ ఉంది, దాంట్లో ఒక విచారణ జరుగుతోంది, సిట్ వేశారు, దాదాపుగా అది ఒక కొలిక్కి వచ్చింది, ఒక క్లైమాక్స్కి వచ్చింది. ఈ అందరూ కూడా చేతిలో వేళ్ళు అన్నీ ఆయన వైపు చూపిస్తున్నారు, అదిగో ఆయన చేయమంటేనే చేసాం, మాకేం సంబంధం లేదని. సంబంధం లేకుండా ఉండదు కానీ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పడం. తర్వాత ఏదో శాండ్ మాఫియా అని, ల్యాండ్ మాఫియా అని, ఇంకోటి ఏదో ఒక్కొక్కటి వరుసగా జరుగుతాయి విచారణలు. కానీ అంతకుముందున్న కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. సిబిఐ 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు అవి అన్ని కలుపుకుంది 29 కేసులు, ఇందాక నేను చెప్పినట్టు. దీంట్లో గతంలో గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఈ విచారణ సంస్థల మీద సీరియస్గానే కామెంట్ చేసింది. ఏం తేల్చరా మీరు వీటిని అని చెప్పి, సిబిఐ ఈడీని, మనీ లాండరింగ్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్, మిగతా కేసులో సిబిఐ. సో ఇవి ఒక ఎత్తు అయితే, గత 5 ఏళ్ల అరాచక పాలన ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పార్టీలు చెప్తున్నాయో, విధ్వంసకర అరాచక పాలన విషయంలో మన పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, మన నాయకుల్ని కిడ్నాపులు చేసి, వాళ్ళని బెదిరించి, భూములు కబ్జాలు చేసి, అంటే ఒకటి కాదు, ఆ లిస్టు రాసుకుంటూ వెళ్తే 10-15 ఉంటాయి ఈ అరాచక కార్యక్రమాల లిస్టు. మరి దీని సంగతి ఏంటని వాళ్ళు అడగడం సహజమే. అయితే చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం ఈ నేరమయ రాజకీయాల గురించి మాట్లాడుతూ, నాది డేగ కన్ను, చూస్తూ ఊరుకోను, తాట తీస్తాను, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నానని చెప్పారు. సరిగ్గా 2 రోజుల తర్వాత ఏమో నో మనమేం కక్షపూరిత రాజకీయాలు చేస్తామా, నన్ను జైల్లో పెట్టాడని నేను అరెస్ట్ చేసి ఇప్పుడు అర్జెంటుగా జైలుకి పంపిస్తానా జగన్మోహన్ రెడ్డిని, ఆ కేసులో వ్యవహారం అంతా తేలిన తర్వాత చట్ట ప్రకారం జరిగేది జరుగుతుంది అని. యాక్చువల్గా అది కరెక్ట్ ఆయన చెప్పిందే, ఎందుకంటే ఆయన వచ్చేసి వెంటనే ప్రజావేదిక కూల్ చేసి ఇదిగో నేను ఇలాంటి రాజకీయాలు చేస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు రాజకీయం చేసే పద్ధతి అది కాదు, ఆయన స్టైల్ అది కాదు. కానీ ఈ క్యాడర్లో ఉన్న ఒక అసహనం, వాళ్ళలో నాకు ఆతృత ఆదుర్ద, దానికి ఒక క్లారిటీ ఇచ్చారా చంద్రబాబు నాయుడు? లేకపోతే ఆయన వ్యాఖ్యలతో, అంటే 2 రోజులకు ఒకసారి మాట్లాడే
డిఫరెంట్ కామెంట్స్తో కన్ఫ్యూజన్ క్రియేట్. కొత్త తరహా నేరస్తులు వస్తున్నారు, జాగ్రత్త. నేరస్తుల ముసుగులో పేటరేగిపోతున్నారు, రాజకీయ ముసుగులో పేటరేగిపోతున్నారు. సాటి నేరస్తుల బలం పెంచి ఆ బలగంతో రాష్ట్రంలో అల్లకల్లోలం చేయడానికి ఒక ప్లాన్లు జరుగుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి చెప్పింది. కానీ అలానే మనం కక్షపూరిత రాజకీయాలు ఏమీ చెయ్యం అని. సరే, దీని గురించి మాట్లాడదాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీతో డే 1 నుంచి ప్రయాణం చేస్తున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే. నమస్కారం బుచ్చయ్య చౌదరి గారు. స్టూడియోలో నాతో ఉన్నారు విక్రమ్ పోలా, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విక్రమ్ గారు. సార్, బుచ్చయ్య చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్, కూటమి ప్రభుత్వ అధినేతగా తాజాగా మహానాడు కూడా చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. అయిపోయిన తర్వాత ఏంటంటే మరి మంత్రులు, పార్టీ నాయకులు సహజంగా అడుగుతారు, సార్ ఏంటి మరి ఇన్నాళ్ళు మనం ఇబ్బందులు పడ్డాము, వచ్చిన తర్వాత కూడా ఆయన ఏడాది అయింది, ఇంకా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇలా చూస్తూ మనం ఊరుకోవడమేనా, మనం ఏం సందేశం ఇస్తున్నాం సమాజానికి అనేది అడిగేట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నో మనం కక్షపూరిత రాజకీయాలు చెయ్యం, అట్ ద సేమ్ టైం నేరస్తులకు శిక్ష పడుతుంది అని. అంటే ఏమిటి దీనికి ఒక కన్ఫ్యూజనా, లేకపోతే ఒక క్లారిటీ ఇచ్చారా క్యాడర్కి? రిషి గారు, ఒక్కటే ఎగ్జాంపుల్ చెబుతాను. ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి ఏవి తప్పులు జరగలేదు, ఎలాంటి చిన్న కేసు కూడా లేదు. ఒక అబోధ కల్పనతో కూర్చుని ఒక కేసును పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారు, మేనేజ్ చేశారు. న్యాయ వ్యవస్థలో కూడా మేనేజ్ చేయడం కోసం బ్లాక్మెయిల్ చేశారు, మర్చిపోకండి. స్కిల్ డెవలప్మెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేసి బెదిరించి బొకాయించి వాళ్ళని కూడా ప్రభావితం చేయడం కోసం చేసిన ప్రయత్నం చూసాం. మామూలుగా స్టేషన్ బెయిల్, వాళ్ళు వేసిన సెక్షన్లకు సంబంధించి స్టేషన్ బెయిల్ అయినా 52 రోజుల పాటు జైల్లో ఉంచారంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అధికారులు, పిఎస్ఆర్ రాజమహేంద్ర లాంటి వాళ్ళు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, అన్యాయంగా ఏమీ లేదు, నన్ను 52 రోజులు జైల్లో పెట్టినా కూడా నేను చట్టం ప్రకారం పోరాడుతూ వెళ్ళాను, ఇవాళ వీళ్ళు చట్ట విహితంగా పనిచేశారు, అనేక నేరాలు ఉన్నాయి, అవన్నీ విచారణ జరుగుతున్నాయి. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి ఋషి గారు. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలైనా కేసులు నడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు బెయిల్ మీద, డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతో నడుస్తూనే ఉంటాయి. లేకపోతే ఒక ఆర్థిక ఉగ్రవాది భారతదేశంలో ఎవరు చేయలే, ఇవాళ విదేశాలకు పారిపోయిన వాళ్ళు కూడా చేయలే ఇంత భారీ నేరాలు. తండ్రిని అడ్డు పెట్టుకొని 29 కేసుల్లో ఆ రోజున దోషుల దోపిడీ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి 12-13 సంవత్సరాలుగా. అదే ఉత్తర భారతదేశంలో 17 కోట్లు 18 కోట్లకే జైలు పాలైపోయారు లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు. ఇవాళ లక్షల కోట్లు దోచుకున్న ఇతను ఇంకా బయట ఉంటున్నాడంటే ఏమిటి జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఆందోళన అది, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది బయట ఎలా తిరుగుతాడని. తప్పుడు ప్రచారం చేసి తప్పుడు విధానాల్లో ప్రజల గందరగోళం గురి చేయటం అతని లక్ష్యం. ఒక ఫ్రాక్షన్ రాజకీయవేత్త, అనేక హత్యా రాజకీయాల్లో పరోక్ష ప్రమేయం ఉండి ఆయన చేతులు తడవకుండా చేసిన కార్యక్రమాలు చూసాం. వాళ్ళ సొంత బాబాయ్ వివేక హత్య కేసు ఎలాంటిదో మనం చూసాం, కోడికత్తి కేసు చూసాం. రౌడీల్ని, దొంగల్ని, దోపిడీదారుని పక్కన చేర్చుకొని రాజకీయం చేశాడు. 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు, ఆర్థిక ఉగ్రవాదిగా చిన్నాభిన్నం చేశాడు. బటన్ నొక్కుడుతో దోపిడీ చేశాడు, దోచుకుపోయింది ఎక్కువ. బటన్ నొక్కుడు ప్రజలకు అందిన దానికంటే దోచుకుంది ఎక్కువ. 11 లక్షల అప్పులు మాత్రం రాష్ట్రాన్ని మిగిల్చిపోయాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలని దగా చేసి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల డబ్బు కానీ, ప్రజలు దాచుకున్న డబ్బు కానీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి డబ్బు కానీ అన్ని కూడా పక్కదారి పెట్టించాడు. ఇవాళ ఏమో నీతి వాక్యాలు చెబుతాడు రోజు కూడా. తన దోచుకున్న సొమ్ముతో పెట్టిన సాక్షి పేపరు, సాక్షి ద్వారా రోజు గోబెల్స్ ప్రచారం చేస్తాడు. అయినా కాదు, ఎవరో చెప్పారు మా అన్న వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు. కాదు, మీరు విన్నారో లేదో, తెనాలి వచ్చినప్పుడు ఆయన అసలు ధర్మమేనా ఇది, ఆయన ధర్మం గురించి మాట్లాడాడు, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నీతి వాక్యాలు చెబితే దెయ్యాలు వేదాలు వెలిగించినట్టే. ఒక దుర్మార్గ పరిపాలన చేసి, అరాచక పాలన చేసి, ఇష్టారాజ్యంగా నీ జాగీర్దార్ లాగా వ్యవహరించావు. రాష్ట్ర ప్రభుత్వం నా సొంత జాగీర్దార్ అన్నట్టుగా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిపాలన చేసావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎంత పిరికి సన్యాసమో చెబుతున్నా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కట్టిన ఉక్కు కవచం చూసావు, ఒక కోట ఎలా కట్టుకున్నావు, ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య ఉండేవాడు అయితే, ఆ
ప్రభుత్వ ఖర్చుతోటి ఆ ఇనుప కట్టడాలు ఏంటండి? నువ్వు బెంగళూరు ప్యాలెస్కి కానీ ఇడుపులపై ప్యాలెస్కి కానీ ప్రభుత్వ ఖర్చుతో భారీగా పెట్టుకున్నావు. భయం, నువ్వు చేసే అరాచకాలకు ఏదో గుణపాఠం వస్తుంది, ఫలితం అనుభవించాలని భయపడిపోతున్నావు. నేను ఒకటే చదువుతున్నా, ఇవాళ ఎవరి కోసం వెళ్ళావు తినాలి? ఐతా నగర్లో రౌడీ ముండా కొడుకులు బయటకు చేరి రోజు ఆడపిల్లలు నేర్పిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నావా నువ్వు? నీ ప్రభుత్వ హయాంలోనే కేసులు ఉన్నాయి. వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళామంటే సిగ్గుండాలే. సిగ్గు అనేది నీకు ఎదురికి లేదు. ఎందుకంటే దోచుకోవడం, నవ్వటం, అసలు పరిపాలన అంటే ఎలా చేయాలో చేతగాని దద్దమే నువ్వు. 151 మందిని ఇచ్చి జాగ్రత్తగా చేసుకోవాలి అంటే అరాచకం చేసి ప్రజావేదిక కూలిక దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలు నీరు గారిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నీరు గారిపోయినాయి, అభివృద్ధి లేదు ఏ కోసైనా కూడా. ఇలాంటి నీచ నాయకుడు మళ్ళా బయలుదేరాడు. నిన్న ఎవరో చెబుతున్నారు మా జగనన్న వస్తున్నాడు అని. ప్రజలు అంటున్నారు తట్టాపట్టా సర్దుకోండి, పిల్లా జిల్లాని ఎంట పెట్టుకోండి, పారిపోదామనే పరిస్థితి వస్తుంది. జగన్ మళ్ళా వస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. దుర్మార్గ పరిపాలన వస్తే భయం ప్రజలను. రైట్, దాని గురించి మాట్లాడదాం. బుచ్చి చౌదరి గారు, విక్రమ్ గారు, ఆర్థిక నేరాలు చేసిన విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ, ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ దేశం విడిచి పారిపోయారు, ఎక్కడున్నారో సరే కొంతమందిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఇలా ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారు ఎవరంటే, కానీ జగన్ మాత్రం రాష్ట్రంలోనే ఉన్నాడు, ఆర్థిక నేరగాడైనా రాష్ట్రంలోనే ఉండి, రాష్ట్రంలో లేడండి, కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్నాడు ఎక్కువైనా. నిన్న కూడా ఏదో వెన్నుపోటు దినం అని పిలిచి ఆయన లేట్, వీళ్ళందరూ ఏదో కార్యక్రమాలు చేశారు కానీ నేను లేడని అంటున్నారు. సో ఇప్పుడు నేరగాళ్ళని ప్రేరేపిస్తూ రాజకీయ ముసుగులో ఇది చేస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని తస్మాత్ జాగ్రత్త అని ఆయన మంత్రులు హెచ్చరించాడు. అంటే మీరు ప్రజలతో మమేకమయ్యి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పనులు ఉండండి తప్ప, అంటే ఇదేం పట్టించుకోకండి నేను చూసుకుంటానని చెప్పడమా? ఎట్లా చూడాలి దీన్ని? చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని, సరిగ్గా 2 రోజుల క్రితం చేసిన కామెంట్స్ని ఇప్పటిని పోల్చి చూస్తే, అంటే ఆయన చెప్పటం ఏంటంటే పరోక్షంగా మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళంతా ప్రజలను మరింత చైతన్యపరచాలి, అంతా ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు లేకపోతే అని కాకుండా మంత్రులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దీని మీద ప్రజలకి మరింతగా సమాచారం కావచ్చు, ఎన్లైటన్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేయాలనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఆయన ఇచ్చినట్టున్నారండి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఆయన విజయ్ మాల్యా వీళ్ళంతా ఏంటంటే ఆర్థిక నేరస్తులే, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు అధికారంలో లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉండేటువంటి ఆర్థిక నేరస్తులని చట్టానికి పట్టించడం చాలా కష్టమైనటువంటి పని, అది సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆయన కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, హై లెవెల్లో ఉన్న కనెక్షన్స్, మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇనార్డినేట్ డిలే ఏదైతే ఉన్నదో, ఆ ఇనార్డినేట్ డిలే అనేటువంటిది జరుగుతున్నది. అందుకే చాలామందికి ఆశ్చర్యం కలుగుతున్నది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నది అనేటువంటిది. నన్ అదర్ దాన్ మంత్రులే అడుగుతున్నారని అంటే సుప్రీంకోర్టు సీరియస్ గా చివాట్లు పెట్టిన ఏది విచారణ సంస్థలకి సిబిఐ డే టు డే చేయమన్నారండి. విచారణ ఎందుకు జరగడం లేదు, డే టు డే విచారణ జరిగేటట్టుగా మీరు చర్యలు తీసుకోండి అన్నా కూడా ఇక్కడ కదలిక లేవు. అంటే జరిగినట్టుంది. దానికి సంబంధించి ఏంటంటే ఒక మనకి ఇప్పుడు ఇంత ముచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థలో కూడా వాటిని లొసుగులు అనలేము. అంటే దానికి సంబంధించినటువంటి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పారాఫెర్నాలియా ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ లేకపోవడం వలన ఈ ఆలస్యం అనేటువంటిది జరుగుతున్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి సంఘటన మనం చూసినట్లయితే తెనాల్లో ఐతానగర్ ఉంది. అది ఏంటంటే అది రెండుగా చూడాలి. పోలీసులు చేసినటువంటిది వేరు, జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవటం అనేటువంటిది కూడా అది మనం చూసామన్నమాట. కాబట్టి వాళ్ళు అసలు రౌడీ షీటర్లు అయినప్పటికీ కూడా కొంచెం ఎక్సెస్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో పార్టీ కూడా కరెక్ట్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మంత్రులు కూడా స్పందించి ఉండుంటే బాగుండేది. దాన్ని ఏమవుతుందంటే ఇవాళ వాళ్ళకు ఒక మీడియా ఉంది. మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో ఎటువంటి ఉన్నది అనేటువంటిది, అంటే అభిప్రాయం ఉన్నది అనేది పక్కన పెడితే వాళ్ళు మీడియా ద్వారా పదే చెప్పడం ద్వారా ఇదేదో పైగా దాన్ని దళితులు కులాన్ని అంటగట్టడం ద్వారా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది 1 year అండి. 1 yearలో ఎన్ని విజయాలు జరిగినాయి, ఎంత యాక్టివిటీ జరుగుతుంది వాళ్ళు కూడా మనం మీడియాలో చూసినట్లయితే, అది పోలవరం కావచ్చు, రాజధాని పనులు కావచ్చు,
అట్లాగా అనేకమైనటువంటి మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే అవన్నీ పక్కన వెళ్ళిపోయి 1-2 ఇన్సిడెంట్స్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు అదే జగన్మోహన్ రెడ్డి ఎజెండా కూడా. ఎస్, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడకుండా ఉండాలి. నేను చిన్న ఉదాహరణ ఏంటంటే రాజకీయాలను నేరమయం చేసింది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కుమారుడు, ఇద్దరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అంటే రాజకీయ అంటే నేరస్తులు అనేటువంటి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఒకసారి హైదరాబాద్ సిటీలో ఒక రౌడీ షీటరు తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేసి పావులు గదిపి ఆల్మోస్ట్ సిద్ధం చేశాడు. ఒక కార్ల ర్యాలీ లాంటిది పెట్టాడు. దానికి మాధవ్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉంటే ఆయన ఫ్లాగ్ ఆఫ్కి ఒప్పించారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వెంటనే ఆపించేశారు. ఓకే, ఆ రౌడీ షీటర్ పేరు చెబితే బాగోదు. అదే అందుకే అనుకుంటాను, ఆయన అన్నారు గతంలో నేరస్తులను కలవాలంటేనే భయపడేవారు రాజకీయ నాయకులు. డెఫినెట్ గా ఇప్పుడు నిస్సిగ్గుగా యథేచ్ఛగా వాళ్ళతో కలిసి తిరగడమే కాదు, వాళ్ళతో కలిసి రాజకీయం చేస్తున్నారు. హైదరాబాద్ లో చాలా ప్రముఖుడు అయిన, డబ్బులు ఉన్నాయి రౌడీ షీటర్. ఆయన్ని వెంటనే అసలు హోమ్ మినిస్టర్ కూడా పక్క పెట్టారు. అదేవిధంగా మనం చూసాం 94లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిటాల రవి గారిని క్యాబినెట్లో తీసుకోవాలి. ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి రాంగ్ మెసేజ్ పోతుంది అనే దీంట్లో ఆయన్ని క్యాబినెట్లో తీసుకోవాలి. అదేవిధంగా శివప్రసాద్ గారి విషయంలో కూడా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేంత వరకు కూడా చేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ అంటే ఒక రకమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటిది, ఒక పాలిటిక్స్ అనేది వీళ్ళకి దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక దీంతో ఆయన వెళ్ళారు. కానీ ఆఫ్ ద నేచర్ అండ్ పాలిటిక్స్ ఏంటంటే విక్రమ్ గారు మీకు బాగా తెలుసు, ఇప్పుడు ఆయన ఎవరితో రాజకీయం చేయాల్సి వస్తుంది నిత్యం పొద్దున్న లేస్తే. నిజమే, కానీ అయినప్పటికీ కూడానంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ కరెక్ట్ అంట నేను. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా అదే విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ఇంకా డిఫరెన్స్ ఏముంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన మీద ఒక బాధ్యత ఉంది. వాళ్ళ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే చిన్న చిన్న ఇష్యూస్ని హైలైట్ చేసి దాని చుట్టూ రాజకీయం తిప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన అభిప్రాయం. అది అందువల్ల ఆయన ఏంటంటే సున్నితంగా పరోక్షంగా ఒక హెచ్చరిక చేశారు. బట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్స్ టైం కూడా ఆయన ఎట్లానే బయట ఉంటారని మనం అనుకోలేము. అయితే ఎంత ఎఫెక్టివ్గా ఆ కేసుల్ని వీళ్ళు ఆయన మీద ఫ్రేమ్ చేయగలుగుతారు, ఆ ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా, అదేవిధంగా ప్రాసిక్యూషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. అందువల్ల తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మద్యం కేసు ఉంది, మద్యం కేసులో దాదాపుగా అన్ని దారులు మూసుకుపోతున్నటువంటి పరిస్థితి, అన్ని వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందువల్ల డెఫినెట్గా సూనర్ ఆర్ లేటర్, ఇమ్మీడియట్ కాకపోయినా డెఫినెట్గా హీ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. రైట్. అంటే ఇప్పుడు ఇవాళ మంత్రుల్లో కానీ లేకపోతే ఆ మాటకు వస్తే కార్యకర్తలు, 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో కానీ కొంత అసహనం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు పట్ల. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీజేపీ కంపేరిటివ్లీ కొంత తక్కువే ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వైసీపీతో పడిన ఇబ్బందులతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి సహజంగా ఉంటుంది. కానీ దానికి నిన్న ముఖ్యమంత్రి కొంచెం పేషెంట్గా ఉండండి, ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఏది జరుగుతున్న అరాచకాలనో లేకపోతే నేరమయమైపోయిన రాజకీయాలనో దీని ముసుగులో జరుగుతున్న కుట్రలో వీటిని అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేస్తూనే కొంత ఓపికగా ఉండాలి చట్టం తన పంతాన్ని చేసుకునే వరకు అని. సో మరి కార్యకర్తలు క్యాడర్ అంటే దీన్ని ఎలా తీసుకుంటారు? సో బుచ్చచౌదరి గారు, ఒకటి సిబిఐ 11 ఛార్జ్ షీట్లు, అందులో క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి, నమ్మక ద్రోహం, ఫోర్జరీ ఈ గ్రౌండ్స్ మీద. ఈడీ సరే మనీ లాండరింగ్ మొత్తం అన్నీ ఇందాక కలిపి మీరు చెప్పినట్టు 29 కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బాబు గారు చెప్పిన మాటలతో క్యాడర్ అంటే ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఎవరికి? ఒకటి ప్రభుత్వంలో ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో అనుచరులు, అలాగే మీలాంటి సీనియర్లు, అలాగే క్యాడర్ కింది స్థాయి వాళ్ళకి ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? ఒకటి ఫుల్ క్లారిటీతో ఉండాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం మన పని చేసుకుపోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇదే కదా క్లియర్గా ఆయన ఇచ్చిన సందేశం. అవును. అయితే అట్లా ఉంటారా? పాయింట్ ఏంటంటే నాయకుడు చెప్పాడు కరెక్టే, కానీ మరి వాళ్ళు రగులతో ఉన్న దాన్ని ఎట్లా ఆపుకుని ఉంటారు? కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ భయం ఉంది. మళ్ళా ఇలాంటి దుర్మార్గుడు మళ్ళా తలెత్తి రాకూడదు, ఉండాల్సింది సెంట్రల్ జైల్లో కానీ బయట కాదనే భావన ప్రజల్లో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఇవాళ మళ్ళా వస్తాడని ఒక ఓదరగొట్టే కార్యక్రమం, గోబెల్స్ ప్రచారం చేయటం, కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టే విధానం చూసాం. ఎవరో ఒక ఫాస్టరు ఆయన తాగి
ఆ తాగి ప్రమాదాల్లో చనిపోయాడనేది నివేదికలు వస్తే కాదు మాది హత్య చేశారని క్రిస్టియన్ వర్గాల్లో ప్రచారం చేసి ఎలా పబ్బం గడుపుకున్నారో మనం చూసాం. ప్రతి చర్చి దగ్గర కూడా ఒక పోస్టర్ పెట్టి ఇది ఒక ఘోరంగా చిత్రించడానికి జరిగిన ప్రయత్నాలు మనం చూసాం. అలాగే ఇవాళ తెనాల్లో రౌడీల్ని ప్రోత్సహించడం కోసం వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఒకటి కార్యకర్తల భయం ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం పేరు మీద అని గోడౌన్స్లో బియ్యం అంతా అమ్ముకున్నాడు. మళ్ళీ వెనక ఇస్తే కేసు వస్తుంది కానీ వెనక్కి ఇస్తే సరిపోతుందా? కేసులు లేవా? ఎవరున్నారు? ఎవరు ఇలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళందరినీ కూడా వెనకేసుకొస్తున్న వాళ్ళు ఎవరు? అధికార గణంలో ఎవరున్నారు, లేకపోతే అధికార పార్టీలో ఎవరున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన బహుశా భారతదేశంలో ఎవరు చేయలేని తప్పులు చేశాడు, అనేక కేసులు. ఉదాహరణకి ఈ రోజు కూడా వివేక హత్య కేసు ముందుకు సాగట్లా. సిబిఐ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి చేసిన నిర్వాహకం వల్ల తప్పుడు కేసులు పెట్టి అధికారులు పనిచేయకుండా చేశారు, కేసులు విచారణ జరగకుండా. ఈ రోజు కూడా కోడికత్తి కేసుకి ఎందుకు వెళ్ళి సాక్ష్యం చెప్పు? నిజంగానే హత్య ప్రయత్నం జరుగుంటే నువ్వు నా మీద హత్య చేయబడని ఎందుకు చెప్పకపోయి? అంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు దగ్గర నుంచి అనేక విగ్రహాలు రథాలు కాల్ చేసినవి ఇవన్నీ ఇవి కూడా ఉన్నాయి కేసులు. ఋషి గారు చాలా పెద్ద మనిషి. తన 1000 కోట్ల ఆస్తులు ప్రజలకు ఇచ్చిన అశోక్ గజపతిరాజు గారిని నిరోధించిన పరిస్థితి మనం చూసాం. ఆయన మీద కేసు పెట్టిన విధానం మనం చూసాం. ఎవరి మీద పెట్టలేదు. తప్పుడు కేసులు పెట్టిన నాయకులు, తప్పుడుగా మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్కరుగా. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఒకటే, చట్టం తన పని చేసుకుంటుంది, మీరు కంగారు పడవద్దు అనేది. కానీ తొందరగా జరగాలి, న్యాయం త్వరగా జరగాలి అనే భావన కార్యకర్తలు ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే అనుమానం ఉంటుందంటే కాదు, మీకు తెలియని రాజకీయాలు కాదు, మీరు చూడను కాదు. కానీ ఎందుకు అనుమానం ఉంటుందంటే ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఎప్పుడు 2012 సబ్జెక్టు కరెక్షన్ కేసులు 2011 నుంచి అనుకుంటా కదా, 12లో ఆయన జైలుకి వెళ్ళాడు. 2012లో జైలుకి వెళ్ళాడు ఆయన. 16 నెలల తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ విషయం కూడా ఆయన మర్చిపోయి నిన్న ఏమంటాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఇందాక మీరు చెప్పిన ఆ కేసులో తీసుకొచ్చిట వీళ్ళని కూర్చోబెట్టి రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారా అని అడుగుతున్నాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు కొట్టాలి అని. అంటే ఆయన మర్చిపోయారా ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయన్న విషయం అనేది సహజంగా వచ్చే సందేహం ఎవరికైనా. ఒకటే ఋషి గారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుని మళ్ళీ వెనక్కి ఎందుకు పంపించారండి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వెనక్కి పంపించారండి? హైదరాబాద్ నుంచి వస్తానికి దారిలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఎందుకు ఆపారండి? అంటే ప్రజాస్వామ్యం కదా. ఇవాళ మేము పర్మిషన్ ఇవ్వబట్టి మీరు నిరసనలు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. చేయనిచ్చారా నిరసనలు? హౌస్ అరెస్టులు. నన్ను 16 సార్లు హౌస్ అరెస్టులో పెట్టారు. నేను దొంగను కాదు, దుర్మార్గం కాదు, ఏనాడు రౌడీజం చేసేవాడిని కాదు. 16 సార్లు నన్ను హౌస్ అరెస్టులో కూర్చోబెట్టారు. అర్థమేంటి అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులు హరించేశారు. డెమోక్రసీలో రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించేశావు. అధికార పక్షం ఉన్న మదంతో అసలు ఎవరిని లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడితే అడ్డుకున్నావు. ఇవాళ నువ్వు పెట్టావు, వెళ్ళిపోటు అన్నావు. ఎందుకు పారిపోయావు బెంగళూరు? నువ్వు కూడా తిరగపోయావు రోడ్ల మీద. ఇవాళ ఒకటే అడుగుతున్నావు. ఇవాళ గోబెల్స్ ప్రచారం అయిపోయే సంవత్సరానికి అధికారంలోకి వచ్చేసాం. రేపో మాపో సీట్లు ఎక్కడనే తరువాయి 2 అని పిలుస్తున్నాడు. మీకు అర్థం చేసుకోండి. అంటే ప్రజలను గందరగోళంలో పెట్టడం కోసం, ఈ దుర్మార్గుడు వస్తే ఏమైపోతామనే భయం రావడం కోసం, పరిశ్రమలు రాకుండా పోవడం కోసం, పెట్టుబడిదారులు పారిపోయేదాకా చేయడం కోసం ఒక బృహత్తర ప్రయత్నం నడుస్తూ ఉంది. తప్పుడు పిటిషన్లు పెడతా ఉన్నారు. ఎవరన్నా ఎక్స్టర్నల్ ఎయిడ్ వచ్చే కంపెనీలకు కానీ బ్యాంకులకు కానీ తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు అంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇలాంటి దుర్మార్గం, అందుకని రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన సెంట్రల్ జైలు. మీరు అన్నారు పైన ఎవరి మద్దతుతో ఇన్నాళ్ళు కొనసాగాడో ఆ మద్దతు ఇంకా కొనసాగడం కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయండి. మనం న్యాయ వ్యవస్థ గురించి న్యాయ వ్యవస్థ ఒకసారి పక్కన పెడితే పొలిటికల్ వ్యవస్థ అనుకుందాం. బుచ్చే చౌదరి గారు, తాజాగా బీజేపీ నాయకులు కూడా ఏమంటున్నారు, అసలు జగన్ లాంటి వాడు రాజకీయాల్లోనే ఉండకూడదని. సరే మీరన్నా సరే ఉన్నాడో ప్రతిపక్షంలోనే ఏదో కింద మీద తంటాలు పడుతున్నారు. కానీ అసలు బీజేపీ అయితే ఇలాంటి వాడు అసలు రాజకీయాల్లో ఉండొద్దు అని మరి అంత గట్టిగా చెప్పినప్పుడు మరి ఇంకా ఎవరి ప్రొటెక్షన్ లేకపోతే ఎవరి సపోర్టు మరి ఆలోచించుకోవాలి రాజకీయ పార్టీలు నాయకులు కూడా. 2 విషయాలు ఋషి గారు, నువ్వు అసెంబ్లీకే రావటం లేదు. ఓట్లు ఎందుకు వేస్తే నేను ఎందుకు గెలిపించారు? నీ 11 మంది వచ్చి మాట్లాడవచ్చు కదా, సమస్యలను చర్చించవచ్చు కదా, ఎందుకు రావట్లేదు? రాజీనామా చేసే
రాజీనామా చేసి మీ 11 మంది అసెంబ్లీకి రానప్పుడు మేము అడుగుతా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మేము పోరాడుతుంటే మాకు మైకులు ఇవ్వాల, మాట్లాడినవల, ఏ రోజు కూడా అసలు చట్టబద్ధంగా నడపల శాసనసభని చట్టుబండలు చేశారు స్పీకర్ కానీ జగన్మోహన్ రెడ్డి కలిసి. ప్రతిపక్షం ఉంది, మాట్లాడాలి, అవకాశం ఇవ్వాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుంది, ఎదుర్కోవాలని ఆలోచన లేకుండా చేశారు. తప్పుడు ఆరోపణలు చేయటం, ఆరోపణలు మీరే రుజువు చేసుకోవాలని చెప్పే విధానంలో వెళ్ళారు. 24 కేసులు అని చెప్తాడు. ఏ కేసు చెప్పానండి, ఏ కేసులో చెప్పండి. చంద్రబాబు 24 కేసులు ఎందుకున్నాయి? ఆయన నీ దాచుకున్నాడా? ఇవాళ ఫైబర్ నెట్ ముంచేసావు, స్కిల్ డెవలప్మెంట్ ముంచేసావు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చేసావా? అమరావతిని పక్కన పెట్టేశావు, పోలవరాన్ని మట్టి కలిపేశావు. రాయలసీమలో కనీసం ప్రాజెక్టులు చేసావా నువ్వు? రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి, సీపోర్ట్లు ఆగిపోయినాయి. ఏం చేశావని నీకు మళ్ళీ ప్రజలు ఓట్లేయాలి? ఇలాంటి దుర్మార్గుడిని సమాజం నుంచి వెలివేస్తేనే కానీ, దూరంగా పెడితేనే కానీ సమాజం బాగుపడదండి. ఆ వైపు మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వెన్నుపోటు ఏంటి? వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు పెడతావు. నేను అడుగుతున్నా, ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కూడా పక్కన లాగేశావు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన డిపాజిట్లన్నీ పక్కన లాగేశావు, పంచాయతీలకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టు నిధులన్నీ పక్కన లాగేశావు. ఏం చేశావు? ఈ డబ్బంతా కూడా 10.5 లక్షల కోట్లు అప్పు చేసి 1,50,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి నువ్వేం చేశావని నీకు మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలి? ఒక సంక్షేమం దళితులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదైనా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు ఇచ్చావా? రైతులకు ఏం చేసావు? ధాన్యం కొన్నావా? సకాలంలో డబ్బులు ఇచ్చావా? నష్టపరిహారాలు ఇచ్చావా? ఏమని నీకు ఓట్లు వేయాలి మళ్ళా? సో దీన్ని అధికారంలోకి వచ్చేస్తాం, సీట్లు ఎక్కుతున్నాం, రేపు పొద్దున సంఘం. రైట్, ఒక నిమిషం బుచ్చయ్య గారు. సో విక్రమ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు దీన్ని ఏదైతే ఇప్పుడు బుచ్చయ్య గారు చెప్పారో ఈ వెర్షన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పారు. కానీ నా డౌట్ ఏంటంటే సరే ఇంతకుముందు అవినీతి అంటే అసలు మీరు చెప్పినట్టు నేరస్తులే కాదు, అవినీతి పనులు కూడా దగ్గర రానిచ్చేవారు కాదు ఒక సందర్భంలో. సరే వాళ్ళు ఉన్నవాళ్ళు పిక్చర్లో ఉండేవాళ్ళు కాదు, తెర వెనకాల ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అవినీతి రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేశారు, డ్యూ రెస్పెక్ట్ టు ద ఓటర్స్ ఇన్ ద పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ స్టేట్, ఎప్పుడైతే మొదలు పెట్టేశారు, ఇక నేరమయ రాజకీయాలని, నేరస్తుల్ని కూడా యాక్సెప్ట్ చెయ్యరని ఏమైనా గ్యారంటీ ఉంటుందా? ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసే స్థితికి వచ్చేసామా మనం? దాని గురించి చర్చ జరగొద్దా? అంటే అది ఎప్పుడు నేరస్తులు రాజకీయాల్లోకి రావటం డైరెక్ట్గా అనేటువంటిది చాలా సహజమైన ప్రక్రియలాగా అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళైతే తప్ప గెలవరు. ఒక రౌడీ ఉంటాడు, చాలా రౌడీని చేస్తాడు, అంటే అతన్ని అతను కావాలి. ముందు అంగబలం అర్ధబలం సపోర్ట్ గా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అది లేదు, వాళ్ళే అయిపోయారు. అవును, కరెక్ట్. ఇంతకు ముందు ఏంటంటే ఫండింగ్ చేసేవాళ్ళు, ఫండింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎందుకు మనమే డైరెక్ట్గా వచ్చేస్తే బెటర్ కాదని వాళ్ళు వచ్చేస్తున్నారు. అదే దానివల్ల వచ్చినటువంటి సమస్య. అందుకనే నేను ఎందుకు చెప్పానంటే, ఈ రకమైనటువంటి ట్రెండ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారత కనిపించినట్టుగా అందరినీ దగ్గరికి తీసేవాడు ఆయన. చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా అప్పుడు 294 నియోజకవర్గాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడండి, చాలా రౌడీ షీటర్లు రాజకీయాల్లో వచ్చారు. వాళ్ళకి ఆయన సపోర్ట్ చేశాడు, అసెంబ్లీలో పోరాడాడు ఆయన. వాళ్ళకి గన్మెన్లు కావాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అని ఆన్ రికార్డు ఉంది. రైట్, అట్లాంటిది ఆయన చాలా పెద్ద ఎత్తున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కొంతవరకు చూసి చూడనట్టుగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీకు గ్రీన్ ఫ్లాగ్ వచ్చేసారు, మొత్తం పెద్ద ఎత్తున వచ్చేసారు. అదే రెండింటికి తేడా లేకుండా చేశాడు, రౌడీజానికి రాజకీయానికి చాలా చాలా పెద్ద ఎత్తున చేశారు. నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్, రాజశేఖర రెడ్డి గారు కొన్ని గొప్ప స్కీమ్స్ చేసి ఉండొచ్చు, సంక్షేమం, పేదలకి సంక్షేమం ఇవ్వచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలను చేయొచ్చు, పేదల పట్ల కొంత ఇది ఉండొచ్చు. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ నన్ను అడిగితే కావాలంటే నేను లెక్కలతో సహా ఇవ్వగలరు. డెఫినెట్ గా ఆయన రౌడీలని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించాడు, టికెట్లు ఇప్పించాడు. ఆ విధంగా చాలా మంది అవినీతి పరులు కొమ్ము కాశాడు ఆయన. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసాడు ఈయన. ఇంకా డైరెక్ట్ గా ఇవాళ చూడండి, మీకు వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి పెద్ద హిస్టరీ షీటర్స్ వాళ్ళందరినీ. కాబట్టి ఇటువంటి వాళ్ళతో మీరు రాజకీయం చేయాలంటే కొంచెం కష్టమే.
ఇబ్బందికరమైన అంత మాత్రం చేత తెలుగుదేశంలో కూడా 100% ఉన్నారంటే నేను దానికి కూడా సపోర్ట్ చేయను. ఉన్నారు, తెలుగుదేశంలో కూడా ఉంటారు. ఇంకా అంటే అవతల వాళ్ళు ఎట్లయిపోయిందంటే మీరు అన్నట్టుగా అర్ధబలం అంగబలం ఇంకా మిగతా రౌడీజం ఇంత ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలంటే అనివార్యంగా వీళ్ళు కూడా అంటే మీరు అనేదాన్ని బట్టి నాకు 175 మంది బుచ్చి చౌదరి లాంటి వాళ్ళే కావాలి ఆయనలాగే అంటే కుదరదు. ఇప్పుడు కష్టం అది. కాకపోతే కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదీవెన అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు 99లో. అప్పుడే విజయరామారావు గారు లాంటి వాళ్ళు వచ్చారు. అప్పుడు మీరు అన్నట్టుగా రౌడీ వర్సెస్ పోలీస్ అని హెడ్డింగ్లు పెట్టారు మీడియా. అంటే పీజీఆర్ ఉండేవాడు, ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి కదా, రౌడీ వర్సెస్ పోలీస్ అని. ఆయన ప్రయోగం చేశాడు. ఆయన కొంత రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ఎన్టీఆర్ ఏ విధంగా చేశారో ఆ విధంగా కొంత చేశారు. కొన్ని చోట్ల తప్పదు, కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళని ఢీకొనాలంటే వీళ్ళు ఢీకొనాల్సినటువంటి పరిస్థితిలో అట్లా వచ్చింది. అందువల్ల మీకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడైతే మిస్ అయిందో, ఇప్పుడు గేమ్లో రూల్స్ ఎట్లా ఉంటుందంటే నేను పాటిస్తాను రూల్స్ అవతలోటి పాటించడం అంటే కష్టం కదా. అదే కదా, అది ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడైతే మిస్ అయిందో ఇక అన్ని పార్టీల్లో కూడా ఈ రకమైనటువంటి అంటే ఒకటి ఎంట్రీ అవ్వడం ఒకటి, అది పెనిట్రేట్ అయిపోయి బలంగా ఇవాళ డామినేటింగ్ అథారిటీగా మారిపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే మనం ఏదో నీతులు చెప్పినట్టు ఉంటుంది కానీ చర్చ, బట్ డిబేటబుల్ పాయింట్, ఒక ప్రక్షాళన జరుగుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చనే. కానీ మరి ఏం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఇంకా ఉన్నారు, రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. సరే తర్వాత జనరేషన్స్ సంగతి తర్వాత అనుకోండి. ఇప్పుడు ఆయన ఇబ్బంది పడినా బాధపడినా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆయన వైఖరి ఏంటన్నది నిన్ననే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఏది వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మనం కూడా ఆ దారిని వెళ్ళలేమనే మాట చేయలేను కాబట్టి మనం కక్షపూరితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదని అన్నారు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా డెఫినెట్గా ఒక రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉండవనేది మాత్రం చెప్పచ్చండి. ఎందుకంటే ఆయన ముందు చాలా పెద్ద ఆయన ప్రయారిటీస్ వేరు. జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలు కొంతమంది ఏంటంటే ఎప్పుడు జగన్ లోపల తోయాలి, పలానా వాళ్ళని లోపల తోయాలా అది ఇది అని అంటారు. కానీ ఎస్ జరగాల్సిన మాట వాస్తవమే, కానీ అదే ప్రయారిటీ కాదు ప్రభుత్వానికి. ప్రయారిటీస్ చాలా ఉన్నాయి, దాంతోపాటు ప్యారలల్గా ఇది కూడా జరగాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇది పార్టీ దెబ్బతింటుంది, గవర్నమెంట్ కూడా దెబ్బతింటుంది. ఇవాళ మీరు చూసినట్లయితే మెజారిటీ చూస్తే అసలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వాళ్ళు వేసేటువంటి వార్తలు ప్రసారం చేసేవి చూస్తే ఏదో జరిగిపోతుంది రాష్ట్రానికని. ఏం జరుగుతుందో రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్రంతో సఖ్యత వచ్చింది, కేంద్రం నుంచి మనం నిధులు తెచ్చుకోగలుగుతున్నాం, పారిశ్రామిక రాజధాని కోసం పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే రకమైన బ్యాడ్ పిక్చర్ ఒకటి పెయింట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మీద ఫోకస్ చేయాల్సినటువంటి ఇప్పుడు మనకి పురాణాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏదైనా గొప్ప కార్యక్రమం యజ్ఞమో యాగమో చేస్తుంటే ఆ క్రతువుని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శక్తులు వస్తాయి, రాక్షస శక్తులు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అట్లా పోలిస్తే విక్రమ్ గారు చెప్పినట్టుగా అమరావతి ఒక పెద్ద క్రతువు ఉంది, పోలవరం ఒక మహాయజ్ఞంలో చేయాలి, ముందుకు నడిపించాలి పూర్తి అవ్వాలంటే. దాంతోపాటు ఈ రాయలసీమ మిగతా గోదావరి జిల్లాలు వీటన్నిటికీ ఏ జిల్లాకి ఆ జిల్లా ఏవైతే వైబిలిటీ ఫేజిబిలిటీ ఉన్నాయో ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమం, ఇన్వెస్టర్లను తీసుకొచ్చే కార్యక్రమం, ఈ PP4 లాంటి కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటూ ఆయన ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు వీటిని డిస్టర్బ్ చేసే నిన్న కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులతో కలిపి కూర్చున్నారు డిన్నర్కి, కాసేపు కూర్చుని మాట్లాడుతూ ఆయన అప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఏవో మాట్లాడతారు, రాష్ట్రం గురించో అభివృద్ధి గురించో ఏవో కులాసా కబుర్లు ఉండవు చంద్రబాబు నాయుడు దగ్గర. అయితే అప్పుడు కొంతమంది మంత్రులు అన్నారట, జగన్ కోటరీ చేసిన నేరాల గురించి మాట్లాడుతూ భయపడుతున్నారు సార్, ఎవరెప్పుడు జైలుకి వెళ్తారో, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే జైలు భయంలో ఉన్నట్ట ఆయన ఒకళ్ళంటే. ఇంకొకళ్ళేమో సరే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతటి వారైనా తప్పించుకోవడానికి వీల్లేదు కదా, పగడ్బందీగా అవన్నీ నిరూపణ అయ్యాక చర్యలు తీసుకోవాలంటే. ఇంకొక మంత్రి జగన్ అరెస్టే కదా ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, జగన్ జైలుకి వెళ్ళడానికి ఏంటి అంటే అట్లా మీరు నేను అనుకుంటే కాదు కదా, అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, అయిన తర్వాత జరుగుతుంది అని. సో ఇప్పుడు ఈ చర్చ సందర్భంగా విజయ్ చౌదరి గారు అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్ అయినా కూడా తెలియాలి అంటే ప్రూవ్ అవ్వాలిగా మరి, లేకపోతే 11 ఛార్జ్ షీట్లు 9 ఛార్జ్ షీట్లు అధికారులకు తెలియదా, సిబిఐ అధికారులకి, ఈడీ అధికారులకి, న్యాయమూర్తులకి అందరికీ తెలుసు కదా, ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అధికారులు జైలుకి వెళ్ళి వచ్చారు. అయితే ఈ మహా గొప్ప కార్యక్రమాలు పూర్తి చేయాలంటే మరి దానికి హర్డిల్స్ ఉంటాయి, మన పురాణాల నుంచి చూస్తుంది. మరి హర్డిల్స్ దాటడం ఎలాగా, వీళ్ళు బయట ఉన్నంతకాలం ఏదో రూపంలో ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయిగా ఆటంకాలు. బుచ్చి చౌదరి గారు
మారీచులు సుబాహులు ఎప్పుడూ ఉంటారు ఋషి గారు. ఇలాంటి మారీచులు సుబాహుల వల్ల నష్టం జరుగుతుంది. యజ్ఞాలు జరగనీరు, అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఒక సంవత్సరంలో ఏం చేశారు, ఏం జరగలేదు అనేది ఒకటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది, ఆర్థిక వ్యవస్థని గాడి తెప్పిన ఆర్థిక వ్యవస్థని పరిపాలనా విధానాలను మనం సరి చేసుకోవడం కోసం సంవత్సరం పట్టింది. గతంలో ఉన్న అధికారుల ప్రవర్తన తీరులు ఎలా జరిగినాయో కొంతమంది అధికారుల తీరు దాన్ని సరి చేసుకోవడం కోసం ఇవాళ 2 రకాలు. ఒకటి, గత ప్రభుత్వం చేసే నిర్వాహకం జరిగిన నష్టాన్ని ఎలా సరిచేయటం. 2, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి పందాలు ఎలా నిలబెట్టడం అనేది ముఖ్యం. ఇవాళ బీజేపీతో మనం సఖ్యతగా వెళ్ళడానికి కారణం ఏంటి? బీజేపీతో సఖ్యతగా వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అది ఫలితాలు కనపడుతున్నాయి కదా క్లియర్గా. పోలవరానికి నిధులు ఇవ్వడంలో కానీ, క్లియరెన్స్ ఇవ్వడంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, లేక రైల్వే జోన్ విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ క్లారిటీలు చూస్తున్నాం. ఇవాళ పోలవరం బనకచర్ల దానికి కూడా క్లారిటీగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పరిశ్రమదారులు వస్తూ ఉన్నారు. దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలాగా మనం ఏర్పాట్లు జరిగినాయి, మొదలైన అన్ని ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి గాడిలో పెడుతున్నారు. అన్ని ప్రాంతాలను సమదృష్టిలో అభివృద్ధి చేసుకునే వెళ్తూనే ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి. ఇవాళ చాలా మంది మా కార్యకర్తలు ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు మనం ప్రామిసులు చేసాం, నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని దగా చేసి 5 ఏళ్ళు ఇచ్చాడు. 200 పెంచుకుంటూ వెళ్ళాడు ఎప్పటికో సంవత్సరానికి. అవును. ఇవాళ అదే 4,000 ఇస్తానన్న మనిషి వెంటనే పాత ఆ ప్రభుత్వంలో 3 నెలలు కూడా కలిపి ఇచ్చి 1వ తారీఖు పెన్షన్లు అయిపోతున్నాయి, 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, పెన్షన్ పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తాను దగా చేశాడు, నిరుద్యోగులకు దగా చేశాడు. ఇవాళ మనం 26,000 దాదాపు 24,000 పోస్టులు భర్తీ చేస్తున్నాం. కానిస్టేబుల్ కానీ టీచర్లు కానీ 24,000 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాం. అవును. నువ్వు ఎందుకు చేయాలి? ఒకటన్నా చేసావు, ఒక పోస్ట్ భర్తీ చేసావా? వాలంటీర్ పోస్టులు ఇచ్చావు, అయ్యే ఉద్యోగాలు అన్నావు, దగా చేసావు. వాళ్ళ 10.5 లక్షల కోట్లు ఏం చేసావు? ఇదొకైతే ఈ రేట్లు పెంచేసావు. క్రిమినల్ కార్యాచరణ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ లిక్కర్ కేసు ఉంది, లిక్కర్ దొంగల వ్యవహారం ఒకటి ఉంటే కాదు బుచ్చ చౌదరి గారు, రివర్స్ లో అదిగో నీ హయాంలోనే నువ్వు 30,000 కోట్ల లిక్కర్ స్కామ్ చేయలేదా, దానికి రూపొందించలేదా అని ఇందాక ప్రముఖులు వాళ్ళ కథనాలు పత్రికలు వాటిలో వస్తూ ఉంటాయి. ఒకటి అబద్ధం 100 సార్లు చెప్తే ఎంతో కొంతమంది అయినా నిజం అనుకునే ఒక అవకాశం ప్రమాదం ఉంటాయి. అలాగే అమరావతి మీద తాజా కూడా ఆయన విషయం కక్కారు. ఏది ఇన్ని అనుమతులు వచ్చి అంతా ఈ కేంద్ర సపోర్ట్ తో ముందుకెళ్తున్న దాని మీద కూడా ఆయన ఇదేంటో బయట పెట్టేశారు. సో ఇవన్నీ అప్రమత్తంగా ఉండాలి కదా. సమర్థంగా 19లో ఋషి గారు 14-19 మధ్య అభివృద్ధి చేయక కాదు, వాళ్ళకి క్లియర్ చేస్తున్నాను. 14-19 మధ్య అభివృద్ధి కార్యక్రమాలు నడిచినాయి, ఒక ప్రాసెస్ ముందుకు జరిగిపోయింది. కానీ లోటుపాట్లు ఉన్నాయి. వాడు చేసే గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ఖండించడంలో ఫెయిల్యూర్ అయ్యాం. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, ఆ పరిస్థితి రాకూడదు. మంత్రులు కానీ, సీనియర్ లీడర్లు కానీ, పార్టీ యాక్టివిస్టులంతా ఖండించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళకపోతే అదే నిజమని నమ్ముతారు. ఎలా ఉంటుందంటే, ఒక బహిరంగ సభ నడుస్తామంటే 10,000 మంది బహిరంగ సభలో ఉంటే ఎవడో ఒకటి లేచి కేకలేస్తే జనం అంతా అడుచోటం మాట్లాడతారు. విధానం మీకు తెలుసు. ఒకటి చేసే అల్లరికి 10,000 మంది ప్రభావితం అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇది చేసే గోబెల్స్ ప్రచారానికి అవునండి. ఇవాళ మనం కూడా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండించడమే కాదు, శిక్ష పడాల్సిందే. నేను కాకపోతే ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు ముందుకెళ్ళటం లేదు, కారణాలు ఏంటి? 8 మంది జడ్జీలు మారారు సార్. ఆ కేసును విచారించే వాళ్ళు 8 మంది జడ్జీలు మారారంటే అర్థం ఏంటి? మళ్ళా కొత్త జడ్జి గారు వస్తారు, కొత్త విచారణ వాళ్ళు మారిపోవడం, రిటైర్ అయిపోవడం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ కేసులు మాత్రం కదలట్లా. మీరు అన్నట్టు దాని మీద జరగాలి. ఎక్కడో ఉంది. ఒకటి సీరియస్ గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కొన్ని కేసుల విషయంలో సత్వర విచారణ జరగాలి, శిక్షణ పడాలి. ఓకే. ఇవాళ హర్యానాలో ఏం జరిగిందో చూశారు, ఆయన ఎలా జైలుకి వెళ్ళాడో చూసాం, బీహార్లో ఏం జరిగిందో చూసాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిశ్చార్జ్ పిటిషన్లు నడుస్తూ ఉంటాయి. దోచుకున్న సొమ్ముని భారీగా న్యాయ వ్యవస్థ కోసం ఖర్చు పెడతా ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆర్థిక నేరగాడు విక్రమ్ గారు ఏం చెప్తారు? ఒకటి, ఇవాళ వెన్నుపోటు ఏంటండి? వెన్నుపోటు ఏంటి? వెన్నుపోటు అంటే ఏంటండి? ఎందుకు వెన్నుపోటు? నువ్వు చేసే అప్పులన్నీ తెచ్చుకోవటం, ముందుకెళ్ళటం వెన్నుపోట? ఉద్యోగాలు కల్పన చేయడం వెన్నుపోట?
గ్రామాలకు మన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడం వెళ్ళిపోతా అన్ని మాటలు అక్కర్లా, ఒక్క మాట ఇందాక పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అన్ని మాటలు అక్కర్లా, ఒకటే మాట, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకోవడమే వెన్నుపోటు ఆయన దృష్టిలో. విక్రమ్ గారు, ఇప్పుడు ఏంటంటే దీన్ని కంక్లూడ్ చేద్దాం. అవును. దీన్ని కంక్లూడ్ చేయాలంటే సరే, నేరమో శిక్ష చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది, కానీ అభివృద్ధికి కనుక అడ్డుపడుతూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి, దాన్ని పరిగణించాలి. సరే, ఏదో ఇన్ని అవాంతరాల తర్వాత ఎన్నాళ్ళు రాజధాని ఏంటి బాబు అంటే ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితుంది? ఆ 3 రాజధానుల వైజాగ్, అమరావతి, సరే మళ్ళీ అమరావతి రాజధాని ఏదో రూపం దాల్చుకుంటోంది. పోలవరం కూడా దాదాపుగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది 2-3 ఏళ్ళలో. మరి వీటికి కూడా అవాంతరాలు కల్పిస్తే ఎట్లా? ఖచ్చితంగా దీని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. తెలుగుదేశం పార్టీ పరంగా ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా 14-19 మధ్య జరిగినప్పటికీ కూడా ఏం జరిగింది, డ్యామేజ్ ఏ విధంగా చేశారు, తిరిగి అది మళ్ళీ రిపీట్ కాకూడదు అనేది చెప్తున్నారు. దాని మీద మరి పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఆదుకోవాలి. నిన్న నేను ఒక వార్త చూసా, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ గులకరాయి కేసులో అతన్ని వెళ్ళి పరామర్శించారు. అతని మీద కేసు ఎత్తేయలేదండి ఇప్పటి వరకు. అదే కదా, అది కొంచెం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిన్న కూడా ఇంకొక మిత్రుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఇంకా ఉన్నాయంట. ఇట్లన్నిట్లు మరి కొంచెం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆ తప్పుడు కేసుల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సైమిల్టేనియస్గా ఒకవైపు అభివృద్ధితో పాటు రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఇవన్నీ దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన పంట తీయాలంటే కలుపు మొక్కలు తీసేయాలిగా ముందు. ఖచ్చితంగా పర్జింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నట్టుగా పర్జింగ్ ఆపరేషన్ అంటారు, కలుపు మొక్కలు ఏరివేత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లేకపోతే పంట పండదు అనమాట. పంట పండదు.